హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్మి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మా సంక్రాంతి పండుగ అండి. మేము సంక్రాంతిని ఏ విధంగా జరుపుకున్నామో సరదాగా మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈ పెద్ద పండుగ అనేది పెద్దల పండుగగా చాలామంది జరుపుకుంటూ ఉంటారు. మా సైడు మేము పెద్దల పండుగతో పాటు ఒక పెద్ద సంబరం కూడా జరుపుకుంటామండి. అదేంటో కూడా ఇదే వీడియోలో చూసేద్దాము. ఇక ఈరోజు స్పెషల్స్ ఏంటి అంటే పాయసం, అలానే గులాబ్ జామ్స్, అలానే గారెలు. ఈ సంక్రాంతికి స్పెషల్గా చేసుకున్నటువంటి పిండి వంటలని చెప్పచ్చు. అలానే పెద్దల పండుగ అనగానే పెద్దలకి మా సైడ్ అయితే ఇలాగా కొత్త ధాన్యంతో తయారు చేసినటువంటి అటుకులని, అరటిపళ్ళని, బెల్లం ముక్కని, అలానే మనం తయారు చేసుకున్నటువంటి పిండి వంటలని నివేదిస్తారండి. ఫోటోలు అవి ఉన్నవాళ్ళు ఫోటోల దగ్గర నివేదిస్తారు. ఫోటో లేనటువంటి పెద్దలకి ఇలాగా గోడకి బొట్టు పెట్టి వాళ్ళనే పెద్దలుగా భావించి ఈ విధంగా అయితే నివేదిస్తారండి. ఇవన్నీ కూడా మా పిండి వంటలండి. మేము తయారు చేసుకున్నటువంటి పిండి వంటలు. అంటే మేమేమి తయారు చేయలేదండి, అమ్మమ్మ వాళ్ళు తయారు చేసినటువంటి పిండి వంటలు. ఇక సంక్రాంతి రోజు అందరూ కూడా తలస్నానాలు చేసేసి పెద్దలకి పళ్ళు అయితే పెట్టేసుకున్నాము. ఇది వరకు పెద్దలకి పళ్ళు అంటే పెద్దవాళ్ళు ఇంటికి వచ్చి అటుకులని, అలానే అరటి పళ్ళని, వీలున్న వాళ్ళు బట్టలని కూడా పెట్టేవారండి. వాటిని చక్కగా తీసుకువెళ్ళేవారు. ఇప్పుడు ఎవరూ రావట్లేదు. అందుకని ఇంకా గోడకి బొట్టు పెట్టేసి వాళ్ళనే పెద్దల కింద తలుచుకుని అరటిపళ్ళు అలానే అటుకులని నివేదిస్తున్నాము. పెద్దల పండగ, పెద్దలకి పళ్ళు నివేదించడం అనే కార్యక్రమం అయిపోయిన తర్వాత మా ఊరి జాతర అండి. ఇదొక పెద్ద సంబరం అనే చెప్పచ్చు. మా ఊరికే కాదండి, చుట్టుపక్కల ఇంచుమించు కొన్ని గ్రామాలకి ఇదే పెద్ద జాతర అని కూడా చెప్పచ్చు అండి. సంవత్సరంలో అతిపెద్ద జాతర ఏదైనా జరుగుతుంది అంటే అది మా ఊరి వీరుళ్ళమ్మ తల్లి జాతరే. మేమైతే మధ్యాహ్నం 3ంటికి వచ్చామండి. సాయంత్రం వేళ వస్తే అస్సలు ఖాళీ ఉండదు, చాలా రద్దీగా ఉంటుంది. 3ంటికి వస్తేనే ఇలా పిల్లల్ని ఇలా రైడ్స్ అవి ఎక్కించగలము. సాయంత్రం అయితే అసలు ఖాళీ ఉండదండి. అలానే లైన్ కూడా చాలా పొడవు అయితే ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎగ్జిబిషన్స్ అవి మా జాతరలో అంటే సాయంత్రం వేళ సంబరం జరుగుతుంది కాబట్టి ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. అందుకని ఎక్కువగా ఈ టైంలో రావడానికే మేము మక్కువ ఎక్కువ చూపిస్తామండి. పిల్లల్ని అది తీసుకుని చక్కగా ఇక్కడికి వచ్చి ఈ రైడ్లు అవి పిల్లలు ఎక్కుతూ ఉంటారు. మేము సరదాగా చూస్తూ ఉంటాం, అంతేనండి. పెద్దవాళ్ళు కూడా ఎక్కుతారు, నాకైతే పడదండి. అందుకని నేను చూస్తూ వీడియోలు తీసుకుంటూ ఉన్నాను అంతే. ఇప్పుడైతే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎగ్జిబిషన్స్ రూపంలో ఇవి పెడుతూ ఉన్నారు. కానీ మా చిన్నప్పుడైతే ఎక్కువగా ఇక్కడే పెట్టేవారండి, ఈ అనపర్తిలోనే పెట్టేవారు. ఏదైనా జాతర ఎక్కువగా ఎక్కువ క్రౌడ్ కానీ లేదంటే ఎక్కువ వస్తువులు కొనుగోలు చేయడానికి కానీ ఎక్కువగా మా చిన్నప్పుడు ఇదే జాతర ఉండేదండి. దీని తర్వాత మా చుట్టుపక్కల గ్రామాలలో చాలా జాతరలే జరుగుతాయి. మెయిన్ అయితే ఇదేనని చెప్పచ్చు. మా చిన్నప్పుడు ఎగ్జిబిషన్లు కానీ షాపింగ్ మాల్స్ కానీ ఇలాంటివి ఏమీ లేనప్పుడు ఇదే మాకు పెద్ద పండగ, పెద్ద జాతర, పెద్ద సంబరం అన్నా సరే ఇదేనండి. ఈ పండుగ కోసం సంవత్సరం అంతా ఎదురు చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడైతే ఆన్లైన్ షాపింగ్లు కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తూ ఉన్నాయి. మా చిన్నతనంలో ఎక్కువగా ఈ జాతరలోనే కొనుగోలు అయితే చేసేవారు. రకరకాల అలంకరణ వస్తువులు కావచ్చు, లేడీస్కి సంబంధించినటువంటి ఫ్యాన్సీ ఐటమ్స్ కావచ్చు, ఎక్కువగా ఈ సంబరంలోనే కొనుగోలు చేసేవారండి. ఈ జాతరలోనే ఎక్కువగా కొనుగోలు చేసేవారు. మేమైతే తీర్థము అంటాము. ఇది వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు మధ్యాహ్నం అండి. సంక్రాంతి పండుగ రోజు ఇక్కడ సంబరం జరుగుతుంది. కనుమ పండుగ రోజు ఉదయం తీర్థం అయితే మొదలవుతుందండి. సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం 4 గంటలకి మందుకాల్పు అనేది మొదలవుతుందండి. దీనిని చూడడానికి చాలామందే వచ్చేవారు. ఇప్పుడు కూడా పర్వాలేదండి, బాగానే వస్తున్నారు. పోటీలు కూడా ఉండేవండి ఒకప్పుడు. మరి ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు. మా చిన్నప్పుడు ఎక్కువగా మందు కాల్పులకి పోటీ అయితే ఉండేది. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు అంత ఐడియా అయితే లేదు. దీనిని చూడడానికి కూడా చుట్టుప్రక్కల గ్రామాల వారు చాలామంది అయితే వస్తూ ఉండేవారు. ఇప్పుడు కూడా పర్వాలేదండి, క్రౌడ్ అయితే బాగానే ఉంది, బాగానే వచ్చారు జనం. ఈ బాణసంచ మొదలైన తర్వాత ఇంటి దగ్గర పెద్దవాళ్ళ హడావుడి ఉంటుందండి. అంటే సాయంత్రం అయిపోతుంది, దివిటీలు వేయాలి అనేసి చాలామంది హడావుడిగా ఇంటి దగ్గర బయలుదేరుతూ ఉండేవాళ్ళు.
కొంతమంది మేళ్ళెక్కి మరీ చూసేవాళ్ళమండి మా చిన్నప్పుడు. అంటే దగ్గరికి వెళ్ళి చూసే అవకాశం ఉండేది కాదు అప్పుడు. మేడ మీదకి బాగా కనిపించేవి ఈ మందు కాల్పులు, తారాజువ్వలు అన్నీ కూడా సరదాగా మేడెక్కి చూస్తూ ఉండేవాళ్ళము. ఇప్పుడు బిల్డింగులన్నీ చాలా పెద్దవైపోవడం వలన మా బిల్డింగుల మీదకి ఆ తారాజువ్వలు కానీ, ఆ మందుగుండే సామానయితే ఏమీ కనిపించట్లేదనే చెప్పచ్చు. ఇక సాయంత్రం అయితే అయిపోయింది కదండీ! మేమైతే దివిటీలు వేసుకోవడానికి గుడి దగ్గరికైతే వచ్చేసాము. మా చిన్నప్పుడు ప్రతి గుమ్మం ముందు కూడా అమ్మవారు అంటే గరగా రూపంలో వచ్చి నాట్యం చేసేవారండి. ఇప్పుడు వీధులు చిన్నవవడం వలనో మరేమో మెయిన్ వీధంటానే వెళ్తూ ఉన్నాయి. అందుకని ఎవరికి వీలు బట్టి అంటే ఎవరి ఇళ్ళ ముందుకైతే రాదో గరగా వాళ్ళందరూ కూడా వచ్చి దివిటీలు గుడి దగ్గరే వేస్తూ ఉన్నారు. ఇప్పుడు దివిటీలు గుడి దగ్గర కూడా అమ్మేస్తూ ఉన్నారండి. చిన్నప్పుడైతే కట్టేవాళ్ళు. దివిటీలు కట్టి దోబీలు ఉంటారు కదండి, వాళ్ళైతే ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. మాకైతే ఇప్పటికీ వాళ్ళే తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇలా చక్కగా చిన్నపిల్లల జాతర అని చెప్పేసి కూడా అంటూ ఉంటారండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఆ చల్లని తల్లికి మొక్కులు చెల్లించుకుని ఇలా దివిటీలు అయితే వేస్తూ ఉంటారండి. కోరిన కోరికలు తీర్చేటటువంటి మా వీరులమ్మ తల్లి జాతర మాతో పాటు ఒకసారి మీరందరూ కూడా చూసేయండి. ఇంకా సంబరం అయితే మొదలవ్వలేదండి. దివిటీలు అనే కార్యక్రమం జరుగుతుంది. అంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఎక్కువగా దివిటీలు అయితే వేస్తూ ఉంటారు. ఇవి అయిన తర్వాత ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ 8 to 9 లోపు సంబరం అయితే మొదలవుతుంది. ఇంకా సంబరం అయితే ఇంకా చెప్పనవసరం లేదు. చాలా అంటే చాలా బాగా జరుగుతూ ఉంటుంది. మీరందరూ కూడా చూస్తారని ఇక్కడ పెట్టినటువంటి స్టాల్సే కాదు, లైటింగే కాదు, అలానే దుకాణాలే కాదు, ఒకసారి సరదాగా మీరు కూడా చూస్తారని వీడియో అయితే తీస్తున్నానండి. క్రౌడ్ చూసారా? ఇంకా టైం వచ్చి 6:30 అయ్యింది. ఎంత జనం ఉన్నారో. ఇంకా సంబరం మొదలయ్యేసరికి ఇంకా క్రౌడ్ పెరుగుతుంది. రేపు మార్నింగ్ అయితే తీర్థం ఉంటుందండి. ముఖ్యంగా చిన్నపిల్లలు, చంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్కువగా డ్యూటీలు వేసుకుని ఇప్పుడే పళ్ళు అయితే పెట్టేసుకుంటారు. మార్నింగ్ అయితే అస్సలు ఖాళీ ఉండదనే చెప్పచ్చు. ఈ జాతర అనేది ఒక్కరోజే జరగదండి. ఇంచుమించు జాతర అంటే సంబరం వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం అయినా, తీర్థము కనుమ పండుగ రోజు మార్నింగ్ అయినా సరే తీర్థానికి 2 రోజుల ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. అలానే తీర్థమైనటువంటి 2 రోజుల తర్వాత వరకు కూడా ఉంటుంది. రకరకాల స్టాల్స్ అండి. ఇది వరకైతే ఇవన్నీ కూడా అసలు ఎక్కడా ఖాళీ ఉండేది కాదు. ఎందుకంటే అప్పుడు ఎవరు ఏం కొనుక్కోవాలనుకున్నా సరే మా చుట్టుపక్కల గ్రామాల అందరూ ప్రజలు కూడా వచ్చి ఇక్కడే కొనుక్కునేవారు. కానీ ఇప్పుడు ఆన్లైన్ యాప్స్ చాలా రావడం వలన రకరకాలవి మనకి ఆల్మోస్ట్ మనం అన్నీ ఆర్డర్ పెట్టేసుకోవడం వలన ఇక్కడ కూడా కొంచెం క్రౌడ్ తగ్గిందనే చెప్పచ్చు. ఇది వరకైతే అసలు ఏమైనా కొనుక్కుందాము అని చూడడానికి వెళ్ళేసరికి చుట్టూతో జనం మూగేసేవారండి. అయినా పర్వాలేదు, ఇప్పుడు కూడా బాగానే కొంటున్నారు. క్రౌడ్ అయితే బాగానే ఉంది. మా చుట్టుపక్కల గ్రామాలకి ఇంచుమించు ఇదే పెద్ద తీర్థం కావడంతో మా గ్రామంలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా చక్కగా వస్తారండి తీర్థానికైతేని. చూడ్డానికి కళ్ళు రెండు సరిపోవనే చెప్పచ్చు. అంత బాగుంటుందండి. సంబరం అయితే ఇంకా వేరే లెవెల్ అనే చెప్పచ్చు. ఏ వీధి ఖాళీ ఉండదండి. ఎక్కడికక్కడ ఏవో ఒక ప్రోగ్రామ్స్ అయితే అరేంజ్ చేస్తూ ఉంటారు. ఇక ఇక్కడ రకరకాల దుకాణాలండి. ఆడవాళ్ళకి కావలసినటువంటి గాజులు, ఇయర్ రింగ్స్, అలానే కీ చైన్స్, ఆడవాళ్ళకి దొరికే అన్ని అలంకరణ వస్తువులు, ఇంటికి కావలసినటువంటి అలంకరణ వస్తువులు, కిచెన్లో కావలసినటువంటి డిన్నర్ సెట్లు కానీ, ప్లేట్లు, అలానే రకరకాల కప్పుల సెట్లు, దేవుడు బొమ్మలు, పిల్లలు ఆడుకునేటటువంటి బొమ్మలు, ఇలా చాలానే ఉంటాయి. ఈ సంవత్సరం అయితే పాములు రాలేదండి. లాస్ట్ ఇయర్ చాలా భయం అనిపించింది. ఎక్కడ చూసినా రోడ్డు మీద పాములు కనిపిస్తూనే ఉండేవండి. రోడ్డు మీద ఒక పాము వేసేసి వాళ్ళు భిక్షాయాటాన్ని చేసేవారు. అది కొంచెం భయం అనిపించింది. ఈసారి అయితే మరి రాలేదో లేకపోతే నాకైతే కనిపించలేదో తెలియదు కానీ పాములు అయితే నాకైతే కనిపించలేదండి. ఇక ఇదొచ్చేసి మీకు ఆల్రెడీ మధ్యాహ్నం 3 గంటలకి ఎగ్జిబిషన్ చూపించాను కదా, అది సాయంత్రం అన్నమాట. ఆల్మోస్ట్ టైము 6:45-7 అవుతుంది. ఒకసారి చూడండి క్రౌడ్ ఎంత ఉందో. అందుకే మధ్యాహ్నం పిల్లల్ని తీసుకొచ్చి ఈ జైంట్ వీల్ కానీ, కొలంబస్ కానీ ఇవి ఎక్కించేసాము. ఇప్పుడైతే టికెట్లు తీసుకోవడం కూడా చాలా కష్టమే అవుతుంది. ఈరోజు ఎంత క్రౌడ్ ఉంటుందంటే చూస్తూనే అర్థమవుతుంది, ఇంక చెప్పనవసరం లేదు. మా చుట్టుపక్కల గ్రామాలలో ఈ వరుసగా 3 రోజులు కూడా ప్రతిరోజు ఏదో ఒక సంబరం, ఏదో ఒక జాతర జరుగుతూనే ఉంటాయండి.
పండగలంతా కూడా మా చుట్టుపక్కల గ్రామాల్లోనే ఉన్నాయా అని అనిపిస్తూ ఉంటాయి. ఇక సంబరం అయితే మొదలయ్యిందండి. గరగలతో, రకరకాల వేషధారణలతో, భారీ మందు కాల్పులతో ఊరే దద్దరిల్లిపోయింది అని చెప్పచ్చు. ఇది వాట్సాప్ గ్రూప్లో వచ్చిందండి వీడియో. అదే నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను, సరదాగా మీరు కూడా చూస్తారని. సంబరం జరిగే టైంకి మేమైతే అక్కడ లేమండి. మేము డ్యూటీలు వేసుకొని పళ్ళు పెట్టేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియో అంటే ఈ చిన్న షార్ట్ నాన్నకి ఎవరో వాట్సాప్ గ్రూప్లో పెట్టారంట. అదే నేను మీ అందరికీ చూపించడం కోసం అని చెప్పేసి పెట్టాను. ఇక ఆ అమ్మవారిని మీరు కూడా దర్శించుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఆ చల్లని తల్లిని మీరు కూడా కనులారా దర్శించుకుని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. మా పెద్ద పండుగ, మా పెద్దల పండుగ, మా పెద్ద సంబరం అయినటువంటి మా ఊరి పెద్ద జాతర అయినటువంటి ఈరెళ్ళమ్మ తల్లి జాతరని మీ అందరికీ కూడా షేర్ చేశాను కదండి. మరి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోస్ బాగుండి మీ అందరికీ నచ్చుతున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక సాయంత్రం అయితే ఇక్కడ పార్కింగ్ దొరకడం చాలా కష్టమనే చెప్పొచ్చండి. బైక్ అయినా కార్ అయినా సరే దూరంగా పెట్టి నడుచుకుని రావాల్సి ఉంటుంది. ఇది బయట వ్యూ అండి, బయట అలంకరించినటువంటి లైటింగ్ అనే చెప్పచ్చు. ఇక నైట్ అయినా సరే కోళ్ళ పందాలు జరుగుతూనే ఉన్నాయి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. మరి ఈ వీడియోలో చూపించినటువంటి మా ఊరి జాతర, మేము ఏ విధంగా పెద్దల పండుగ ఏ విధంగా జరుపుకున్నామో మీ అందరికీ కూడా షేర్ చేశాను కదండి. మరి వీడియో ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో కనుక బాగుండి మీ అందరికీ నచ్చింది అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ అడుగుతున్నానండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ అమ్మవారి దీవెనలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.